రేవంత్ రెడ్డి గీతారెడ్డి లవ్ స్టోరీ ఓ సినిమాలా ఉంటుంది. ఈ ప్రేమ కథ వారి టీనేజ్ వయసులో ప్రారంభమైంది. అప్పుడు వారు 12వ తరగతి చదువుతున్నారు. ఓ పెళ్లి వేడుకలో గీతారెడ్డిని చూసిన రేవంత్ ప్రేమలో పడ్డారు. వెంటనే తన ప్రేమను ప్రపోజ్ చేశాడు. రేవంత్ ప్రపోజల్ను గీత అంగీకరించారు. అయితే గీతారెడ్డి సామాన్యురాలు కాదు. ఆమె కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి తమ్ముడి కుమార్తె. కొన్ని రోజులుగా వీరి లవ్ స్టోరీ రహస్యంగా సాగింది. అయితే ఒకరోజు ఈ విషయం గీతారెడ్డి తండ్రికి తెలిసింది. ఆ తర్వాత ఆమె తండ్రిని కలిసి గీతారెడ్డిని పెళ్లి చేసుకుంటానని చెప్పారు రేవంత్ రెడ్డి. అయితే గీతా కుటుంబం చాలా సంపన్నమైనది. కానీ అప్పట్లో రేవంత్ పేదవాడు. గీతారెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒకే కాలనీకి సంబంధించిన వారు అయినప్పటికీ పేద, ధనిక అంతరాన్ని దృష్టిలో పెట్టుకుని వీరి వివాహానికి నిరాకరించారు గీతారెడ్డి తండ్రి. రేవంత్ రెడ్డికి తన కుమార్తెను దూరంగా ఉంచడం కోసం గీతారెడ్డిని ఢిల్లీలోని జైపాల్ రెడ్డి ఇంటికి పంపించారు ఆమె తండ్రి. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి. గీతారెడ్డిని మర్చిపోవాలంటూ రేవంత్పై రాజకీయ ఒత్తిళ్లు కూడా వచ్చాయి. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తగ్గలేదు, ఏమాత్రం భయపడలేదు. ఒకరోజు రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డిని కలిశారు. జైపాల్ రెడ్డిని తమ ప్రేమను అంగీకరించేలా చేశాడు. రేవంత్ రెడ్డిలోని ధైర్యం, చురుకుతనం, ప్రతిభ చూసిన జైపాల్ రెడ్డి రేవంత్ తరపున రాయబారానికి ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయికి చేరుతాడని, అతడికి నిలదొక్కునే శక్తి ఉందని తమ్ముడికి వివరించి ఒప్పించారు. చివరికి వీరి లవ్ స్టోరీ సక్సెస్ అయింది. ఇరు కుటుంబాల అంగీకారంతో 1992లో రేవంత్, గీత అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పెయింటర్గా కెరియర్ ప్రారంభించిన రేవంత్ రెడ్డి 1992లో గీతారెడ్డి భర్తగా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.